మనం టాలీలో వోచర్స్ ఎంట్రీస్ స్టార్ట్ చేస్తామట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే, అసలు మీకు ఆల్రెడీ అడ్జస్ట్మెంట్స్ గురించి కొంచెం నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఎస్, యా. మీకు అంటే ఒక కంపెనీ యొక్క అకౌంట్స్ అనేవి 31st మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో 100% ట్రాన్సాక్షన్స్ అనేవి క్లోజ్ అవ్వవు. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటది. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అని ఉంటది. యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి ఏ కంపెనీ కూడా తమ శాలరీస్ అంటే మార్చి శాలరీస్ ఎప్పుడు కూడా ఏప్రిల్లో పే చేయడం జరుగుతుంది. అంటే ఒక జనవరి మంత్ లో పనిచేసిన ఎంప్లాయ్ యొక్క శాలరీస్ ని ఫిబ్రవరి 1st లో పే చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే, మనకి యాక్చువల్ గా అతను వర్క్ చేసింది జనవరి మంత్ లో, కానీ శాలరీస్ ఎప్పుడు పే చేస్తున్నారు? ఫిబ్రవరి మంత్ లో. సో వీటిని ఏమని పిలుస్తారంటే అవుట్ స్టాండింగ్ శాలరీస్, అంటే పే చేయవలసిన శాలరీస్. అలాగే 31st మార్చ్ మనకి ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తాడు, కానీ అతని శాలరీ ఎప్పుడు పే చేస్తాం అంటే ఏప్రిల్లో పే చేస్తాం. సో దీన్ని వర్క్ చేసిందేమో మార్చ్ మంత్ లో, పే చేసే శాలరీ ఏమో ఏప్రిల్ మంత్ లో. సో ఇలా పే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ఎక్స్పెన్సెస్ అనేది నెక్స్ట్ ఇయర్ కి కొంచెం ఎక్సెస్ గా చూపిస్తుంది. అలాంటి వాటిని ముందుగా మనం ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ ద్వారా అడ్జస్ట్మెంట్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనకి ట్రయల్ బ్యాలెన్స్ వేసి దాని తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలనేది ముందు మనం నేర్చుకుందాం. సో ఇక్కడ నేను ఏంటంటే ఒకసారి నోట్స్ ప్లే చేస్తున్నాను. ఒకసారి అడ్జస్ట్మెంట్ సంబంధించిన ఒక థియరీ అంటే ఒక నోట్స్ అనేది చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్. సో ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి టాలీలో ఎలా క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళాలి, అకౌంటింగ్ వోచర్స్కి వెళ్ళాలి, తర్వాత ప్రెస్ F7, దాని పేరేంటంటే జర్నల్స్. ప్రెస్ F7 ఏంటంటే జర్నల్స్. సో అక్కడ F7 ప్రెస్ చేయగానే మనకి ఎలాంటి స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకే, దాని తర్వాత టాలీలో మనకి ఏంటంటే యాక్చువల్గా అడ్జస్ట్మెంట్స్ వేసేటప్పుడు ఒక లెడ్జర్ అనేది ఉంటుంది. మరి ఆన్ ద స్పాట్ ఇంకో లెడ్జర్ అంటే డెబిట్ క్రెడిట్, డెబిటో క్రెడిటో మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ గా ఉంటది, కానీ మనకి ఇమీడియట్ గా ఒక సెకండరీ లెడ్జర్ అనేది క్రియేట్ చేయవలసి ఉంటది, అంటే రెండో లెడ్జర్ క్రియేట్ చేయవలసి ఉంటుంది. అలాంటి టైంలో Alt+C ప్రెస్ చేసి లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ షార్ట్ కట్ కీస్ అంటే మనకి కొన్ని షార్ట్ కట్ కీస్ ఇవ్వడం జరిగింది. Ctrl+M క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయొచ్చు టాలీలో, Ctrl+M క్యాలిక్యులేటర్ క్లోజ్ చేయొచ్చు. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. Alt+C ఆటో వాల్యుయేషన్ ఆఫ్ క్యాలిక్యులేటర్. నెక్స్ట్ చేంజ్ పీరియడ్, పీరియడ్ కూడా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ F2 డేట్ చేంజ్ చేయడానికి. Ctrl+R అంటే ప్రీవియస్ నేరేషన్ ని మనం పేస్ట్ చేయడానికి. నెక్స్ట్ రిపీట్, Alt+R రిపీట్ ప్రీవియస్ నేరేషన్. ఈ షార్ట్ కట్ కీస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ మనం వర్క్ చేస్తుంటే గుర్తొచ్చేస్తే ప్రాబ్లం లేదు. మనకి ఫంక్షనల్ బాక్స్ లో ఈ షార్ట్ కట్ కీస్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కి జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తాం అనేది నోట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూడండి, డిప్రిషియేషన్ ఆన్ అసెట్స్, అది డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అని అడగచ్చు, డిప్రిషియేషన్ ల్యాండ్ అని అడగచ్చు, డిప్రిషియేషన్ ఫర్నిచర్ అని అడగచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అడగచ్చు. కానీ అక్కడ ఎసెట్, ఏ ఎసెట్ అడిగేదని ఇంపార్టెంట్ కాదు, దాని యొక్క జర్నల్ ఎంట్రీ మనకు రావాలి. మనం ఆల్రెడీ జర్నల్ ఎంట్రీస్ ఎలాగేస్తామో మీకు ఆల్రెడీ తెలుసు. సో డేటు, పర్టికులర్స్, LF, డెబిట్, క్రెడిట్. సో ఈ ఫార్మాట్ మనకు తెలుసు కదమ్మా, సేమ్ అదే ఫార్మాట్ మనం టాలీలో వేస్తాం అంతే, అంతమించి ఇంకేం లేదు. ఇక్కడ ఏంటంటే డిప్రిషియేషన్ ఆన్ అసెట్ అని ఇచ్చాడు అనుకో, దానికి జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తామంటే డిప్రిషియేషన్ అకౌంట్, డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్. కావాలంటే కొంచెం స్క్రీన్ పెద్ద చేసి చూపిస్తున్నాను చూడండి. సో డిప్రిషియేషన్ ఆన్ అసెట్ డెబిట్,
ఎసెట్ క్రెడిట్. బ్రాకెట్ లో నేరేషన్ రాస్తాం, బీయింగ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేటెడ్ ఆన్ అసెట్. ఇలాగే కదా మనం చేస్తాం. సో అట్లాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అది శాలరీస్ అవ్వచ్చు, టెలిఫోన్ ఛార్జెస్ అవ్వచ్చు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కూడా దానికి బై దగ్గర ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ అవుతుంది, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. మీకు కావాలంటే చూడండి అమ్మా, డిప్రిషియేషన్ ఆన్ అసెట్స్ బ్రాకెట్ లో ఐఈ అని ఉంది చూసారు కదా. ఐఈ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఐఈ అంటే ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. షార్ట్ కట్ లో దాని గ్రూప్ మాట. ఓకే, ఇక్కడ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని ఉంది కదా, దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్ క్రెడిట్. సిఎల్ అంటే కరెంట్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీ. సో అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ డెబిట్, ఎక్స్పెన్స్ అకౌంట్ క్రెడిట్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. క్యాపిటల్ అకౌంట్ మనకు ఆల్రెడీ సమ్ లో ఉంటది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అకౌంట్ డెబిట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లోన్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో బ్యాడ్ డేట్స్, బ్యాడ్ డేట్స్ అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, సండ్రీ డేటాస్ క్రెడిట్. మనం ఆల్రెడీ జర్నల్ ఎంట్రీస్ ఎలాగైతే వేస్తామో అవే జర్నల్ ఎంట్రీస్ టాలీ చేయడం. సో ఇక్కడ శాలరీస్, ప్రీపెయిడ్ శాలరీస్ అని ఇచ్చిన లేదా అవుట్ స్టాండింగ్ శాలరీస్ అని ఇచ్చిన, ఇది కంపల్సరీగా దేనికి వెళ్తుంది అంటే అడ్జస్ట్మెంట్కి వెళ్తుంది. సో అడ్జస్ట్మెంట్ వేయాలంటే F7, దాన్ని ఏమంటారంటే జర్నల్, దాన్ని టాలీ ఏమంటారు జర్నల్స్. మనకి ఇక్కడ టాలీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కీస్ ఉంటాయి, ఫంక్షనల్ కీస్. F4 కాంట్రా, F5 పేమెంట్, F6 రిసిప్ట్, F8 సేల్స్, F9 పర్చేజెస్. అలాగా ఫంక్షనల్ కీస్ ఉపయోగించి ఆ యొక్క ఎంట్రీ తగ్గట్టుగా మనం ఇక్కడ టాలీలో డేటా ఎంటర్ చేయడం అనేది తెలుస్తుంది, అంటే ఓచర్స్ వేయడం అనేది తెలుస్తుంది. సో ఈ రోజు నుంచి మనం ఏంటంటే ఓచర్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఓచర్ తో పాటు ట్రయల్ బ్యాలెన్స్ కూడా చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ వేస్తాం, దాని కింద ఓచర్స్ వస్తాయన్నమాట దాని తర్వాత. ఓకేనా? నెక్స్ట్ ప్రొవిజన్స్ ఫర్ బ్యాడ్ డేట్స్. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఇది పేజ్ నెంబర్ 16 లో మీకు ఈ యొక్క నోట్స్ ఉంది, ఒకసారి యూ హ్యావ్ టు రెఫర్ ద నోట్స్. ఓకే, సిఏ అంటే కరెంట్ అసెట్స్ షార్ట్ కట్ మాట ఇవి. ఐ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఐఐ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక్కొక్కటి మనం చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ ప్రాబ్లం లోకి వెళ్తున్నాను. ఎస్, ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం మనం. రైట్, ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ అడ్జస్ట్మెంట్, క్యాలిక్యులేట్, ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇన్ టాలీ. సో అడ్జస్ట్మెంట్స్ అన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, టాలీలో మనల్ని చూపించమంటున్నారు. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ లో డెబిట్ క్రెడిట్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు. స్టాక్ 20,000, పర్చేజెస్ 1,75,000, శాలరీస్ 5,000, బిల్డింగ్స్ 50,000, బ్యాంక్ 20,000, డెబిట్ అమౌంట్ 2,70,000, క్రెడిట్ ఇచ్చాడు అది కూడా 2,70,000. ఇక్కడ కొత్తగా మనకు వచ్చింది ఏంటంటే అడ్జస్ట్మెంట్స్. కొత్తగా ఏమి ఇచ్చాడు మనకి? అడ్జస్ట్మెంట్స్. అందులో క్లోజింగ్ స్టాక్ 10,000. సార్ మరి ఇక్కడ అడ్జస్ట్మెంట్ లో క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు, ట్రయల్ బ్యాలెన్స్ లో స్టాక్ 20,000 ఇచ్చాడు. చూసారా? దీనికి ఏంటంటే మీనింగ్ ఇది ఓపెనింగ్ స్టాక్ అని అర్థం. అడ్జస్ట్మెంట్ లో ఇచ్చిందేమో క్లోజింగ్ స్టాక్. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ ఇచ్చేది 10%. అంటే మనకి బిల్డింగ్ వాల్యూ ఎంత అంటే 50,000. సమ్లో ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చేటప్పుడు 50,000. సో ఈ 50,000లో 10% తగ్గించమంటున్నాడు డిప్రిషియేషన్. సో మీకు ఆల్రెడీ తెలుసు డిప్రిషియేషన్ అంటే ఏంటంటే ఒక ఎసెట్ ని యూటిలైజ్ చేయగా ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే దాని యొక్క వాల్యూ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కార్ కొన్నాను. సో
కారు కొన్నప్పుడు 10 lakhs అయింది. అదే కారు 1 year యూజ్ చేసిన తర్వాత 10 lakhs రావు. ఎందుకు రావంటే 100% ఇట్ ఈస్ ఏ అడ్జస్ట్మెంట్స్. అంటే కంపల్సరీగా మనకి డిప్రిసియేషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో దాని వాల్యూ తగ్గించుకుంటూ వెళ్తారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఏ మిషనరీ కూడా కొన్న వాల్యూలోంచి ఎవ్రీ ఇయర్ 15% తగ్గించాలి. అలాగే డిప్రిసియేషన్ కట్టాలన్నమాట. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ 200 అంటే అవుట్ స్టాండింగ్ ఆల్రెడీ శాలరీస్ 5,000 శాలరీస్ అమ్మా, ఇంకా చెల్లించాల్సిన శాలరీస్ 2,200 ఉంది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5%. క్యాపిటల్ అమౌంట్ ఎంత అంటే ఇక్కడ 40,000, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత 5%. ఓకేనా. సమ్లో మనకి గ్రాస్ ప్రాఫిట్ 15,000 రావాలి, నెట్ ప్రాఫిట్ 2,800 రావాలి, బ్యాలెన్స్ షీట్ 75,000 కి ఆన్సర్స్. అవి ఆన్సర్స్ మాట. మనకి ఆ ఆన్సర్లు వస్తే మనం చేసిన సమ్ము కరెక్ట్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది వేద్దాం. ఓకే రైట్. సో నేను టాలీ ఓపెన్ చేస్తున్నా. డెస్క్టాప్ మీద టాలీ ఉంది, టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ERP9 అనే ఐకాన్ ని డబుల్ క్లిక్ చేశాను. రైట్. ఇప్పుడు వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్తున్నాను. సిల్వర్ ఎడిషన్ మోడ్ ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం సమ్ చేసిన ప్రతిసారి కూడా మీకు చెప్పాను, ఒక కొత్త కంపెనీని ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ కంపెనీ. సో కంపెనీ క్రియేట్ చేయాలంటే Alt F3 క్రియేట్ కంపెనీలోకి వెళ్తున్నాను. వెళ్ళి ఒక కంపెనీ పేరు రాస్తున్నాను. కంపెనీ పేరు ఏంటంటే రాజా ట్రేడర్స్. సో మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు, రాజా ట్రేడర్స్ అనే ఒక పేరు మీద ఒక కంపెనీని క్రియేట్ చేశాను అంటారు. మెయిలింగ్ నేమ్ అదే, అడ్రస్ ఒక అడ్రస్ ఇస్తున్నాను. నెక్స్ట్ మెయిన్ రోడ్ కాకినాడ, మెయిన్ రోడ్ కాకినాడ. అంటారు. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ అనిల్. ఎనీ ప్రాబ్లం? ఎనీ ప్రాబ్లం అని సార్ మనం ప్రీవియస్ గా కంపెనీని క్రియేట్ చేసాం కదా, కొన్ని కంపెనీస్ క్రియేట్ చేసుకున్నాం కదా, వాటిలో అంటే వాటిలో న్యూ కంపెనీ క్రియేట్ చేయాలి, ప్రతిసారి న్యూ కంపెనీ క్రియేట్ చేయాలి. ఓకేనా. మీకు నేను ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక్కొక్క ప్రాబ్లము ఒక్కొక్క కంపెనీది. ఓకేనా. మీకు ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కంపెనీది. అందుకనే ప్రతిసారి న్యూ కంపెనీ క్రియేట్ చేయండి. మీరు రేపు అంటే ఫర్దర్ గా నెక్స్ట్ మీరు జాబ్ కి ఎంటర్ అయిన తర్వాత ప్రతిసారి కంపెనీ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు రిలయన్స్ లో జాబ్ వచ్చింది అనుకో, రిలయన్స్ ఒక కంపెనీ క్రియేట్ చేసుకుంటావు, ప్రతిరోజు ఎంట్రీస్ దాంట్లోనే వేసుకుంటావు. అంతే తప్పించి ఎవ్రీ టైం కొత్త కంపెనీ క్రియేట్ అవ్వదు. కానీ లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి, ఎడ్యుకేషన్ మూడ్ లో ఉన్నాం కాబట్టి, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతిసారి కంపల్సరీగా ఒక్కొక్క కంపెనీ అంటే ఒక సమ్ అనేది ఒక కంపెనీతో సమానం. ఓకేనా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఈమెయిల్ ఐడి రాజా @ సో ఇవన్నీ నేను raja@gmail.com ఇవన్నీ నేను మామూలుగా ఊహించి చేస్తున్నానమ్మా. రియల్ గా కంపెనీ ఉందో కూడా నాకు తెలియదు, నేను కంపెనీ క్రియేట్ చేస్తున్నాను అంతే. ఓకేనా. సో ఇది మన ప్రాక్టీస్ పరంగా మనం చేస్తున్నాం అంతే. ప్రతిసారి మనం సార్ అది లేదు సార్, ఇది లేదు సార్, ఈ అడ్రస్ తప్పు సార్ అని చెప్పుకోవడం లేదు. సో ఇట్ ఈస్ ఏ లెర్నింగ్ పర్పస్ మనం క్రియేట్ చేస్తాం. ఎంటర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎంటర్. సో రాజా ట్రేడర్స్ అనే ఒక కంపెనీ, దాని యొక్క మాస్టర్స్ లోడ్ అవుతున్నాయి, ఇంపోర్ట్ అవుతున్నాయి మనకి. ఓకే. ఇప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేయాలి.
ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన సమ్లో ఫస్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ట్రయల్ బ్యాలెన్స్. మనకి ఈ బాక్స్ లో ఉంది కదమ్మా, ఇదంతా కూడా ట్రయల్ బ్యాలెన్సే. ఓకేనా? సో ఫస్ట్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ టాలీలో ఎలా వేయాలనేది ప్రీవియస్ క్లాస్ లో నేను ఆల్రెడీ నేర్పించాను. మళ్ళీ ఇంకోసారి వేద్దాం, మళ్ళీ నేర్చుకుందాం. సో ఇప్పుడు టాలీలో ఈ ట్రయల్ బ్యాలెన్స్ వేయాలంటే గేట్వే ఆఫ్ టాలీలో ఉండి అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జర్స్ లోకి వెళ్ళి క్రియేట్. ఫస్ట్ ఏమిచ్చాడు సమ్లో? ఫస్ట్ ఏమిచ్చాడు? స్టాక్ 20,000. ఇక్కడ స్టాక్ అని రాసి దీనికి అండర్ స్టాక్ ఇన్ హ్యాండ్, స్టాక్ ఇన్ హ్యాండ్, స్టాక్ ఇన్ హ్యాండ్ 20,000 అమౌంట్ అయ్యింది. ఎంటర్ ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు సమ్లో? పర్చేజెస్. పర్చేజెస్ అని టైప్ చేసి పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్ ఎంత ఇచ్చాడు సమ్లో? 1,75,000. 1,75,000. కరెక్ట్ గా చూడమ్మా, జీరోలు సరిపోయినాయా? ఎస్. దాని తర్వాత నెక్స్ట్ శాలరీస్ ఎంత ఇచ్చాడు? శాలరీస్ 5,000. శాలరీస్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,000. నెక్స్ట్ బిల్డింగ్స్, బిల్డింగ్స్ అండర్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఇచ్చాడు? 50,000. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? బ్యాంక్, బ్యాంక్. సో బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ 20,000. సో మీకు కర్సర్ కిందకి మూవ్ అవుతుందంటే ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, స్క్రీన్ వెనక్కి వెళ్తుందంటే ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. ఓకేనమ్మా, మీరు ఇందులో డౌట్ ఏం పడక్కర్లేదు. ఓకే, ఎంటర్. సో మనకి డెబిట్ సైడ్ 2,70,000 వచ్చింది. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ బ్యాలెన్స్ చూడండి 2,70,000 ఉంది. అంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ కట్ చేసాం. ఇప్పుడు డిఫరెన్స్ అమౌంట్ 2,70,000 చూపిస్తుంది కదా, అది క్రెడిట్ సైడ్ వేసేటప్పటికి ఇది జీరో అయిపోతుంది. ఓకేనా? కమింగ్ టు క్రెడిట్ సైడ్, సేల్స్ 2 lakhs, సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ 2 lakhs. దాని తర్వాత క్యాపిటల్, క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత ఇచ్చాడు అమౌంట్? 40,000. నెక్స్ట్ లోన్స్, లోన్స్, ఎస్ లోన్స్ అండర్ లోన్స్ లైబిలిటీ, లోన్స్ లైబిలిటీస్ అని సెలెక్ట్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటమ్మా, లోన్స్ అనేది క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి లోన్స్ లైబిలిటీస్ అని సెలెక్ట్ చేయండి. అదే లోన్స్ డెబిట్ సైడ్ ఉన్నాకో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని అసెట్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా? లోన్స్ లైబిలిటీ ఎంత ఇచ్చాడు సమ్లో? సో 30,000 ఇచ్చాడు. 30,000 ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇప్పుడు చూడండి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయింది. 2,70,000 టాలీ అయిపోయింది. చూడండి 2,70,000 డెబిట్ ఉంది, 2,70,000 క్రెడిట్ ఉంది. మీరు చూడాలనుకుంటే కాక గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేయండి. ఎస్కేప్ ప్రెస్ చేస్తే గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటే కాక కింద డౌన్ యారో ప్రెస్ చేసి డిస్ప్లే, డౌన్ యారో ప్రెస్ చేసి డిస్ప్లే, డిస్ప్లే మీద ప్రెస్ చేయగానే ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే డీటెయిల్ గా మనకు కనిపిస్తాయి అన్ని కూడా. సో దిస్ ఈజ్ ఎ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, మరలా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. గేట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే, ట్రయల్ బ్యాలెన్స్. సో ఇవన్నీ డీటెయిల్ గా చూడాలంటే ఆల్ట్ F1,
టాలీలో ఏ ఐటమ్ అయినా కూడా ఏ యొక్క ట్రాన్సాక్షన్స్ అయినా ఏ యొక్క లెడ్జర్ అయినా మీరు డీటెయిల్ గా చెక్ చేయాలంటే F1 F1 Alt F1 డోంట్ ఫర్గెట్ నాట్ ఏ సింగిల్ F1 Alt F1. ఇప్పుడు మనకు సమ్మలో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ దాకా మనకు వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ చేయడం కాక మనకు వచ్చేసి ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే మనకి కింద ఒక 4 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. 4 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. ఈ అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలనేది ముందు ఒకటి చెప్తాను నేను. సో ఇక్కడే నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? సో మనకి క్లోజింగ్ స్టాక్ అనేది వేయాలంటే ఫస్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే GOT గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అకౌంట్స్ ఇన్ఫో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళిన తర్వాత లెడ్జర్స్ లోకి వెళ్ళిన తర్వాత సింగిల్ లెడ్జర్ అంటే లెడ్జర్స్ లోనే సింగిల్ లెడ్జర్ సెలెక్ట్ చేస్తాం. సింగిల్ లెడ్జర్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్ లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ స్టాక్. ఇది ప్రాసెస్. అంటే ఒక పాత్ చెప్పాను అనమాట మీకు. GOT అంటే గేట్వే ఆఫ్ టాలీ. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నాను అకౌంట్స్ ఇన్ఫో. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నాను లెడ్జర్స్. దాని తర్వాత సింగిల్ లెడ్జర్. తర్వాత ఆల్టర్ సెలెక్ట్ స్టాక్. సెలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ లో 31/3/2024 అని పెట్టి ఈ యొక్క 10,000 అమౌంట్ అక్కడ మనం వేస్తాం. కావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ ని మీకు మన మెటీరియల్స్ లో ఆల్రెడీ మన నోట్స్ లో మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి అమ్మా. పేజ్ నెంబర్ మీరు ఇది ప్రింట్అవుట్ తీసుకోవాలి. 100% ప్రింట్అవుట్ తీసుకుంటేనే మీకు ఈజీగా మనకి టాలీ అనేది వస్తుంది. ఇంకొన్ని కావాలంటే చూడండి. క్లోజింగ్ స్టాక్ ఇదే సింటెక్స్. ఇదే అక్కడ కాపీ చేస్తాను. క్లోజింగ్ స్టాక్ కి స్టెప్స్ ఎలా వేయాలనేది. ఓకేనా? క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ అని ఎప్పుడు ఇచ్చినా కూడా ఎలా ఇచ్చినా కూడా ఇదే ప్రాసెస్. మీరు ఎక్కడా కూడా మార్చవలసిన పని లేదు. సో క్లోజింగ్ స్టాక్ కి వేయాలంటే ఈ ప్రాసెస్ ఈ స్టెప్పుల ప్రకారం వేయాలి. ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్, సింగిల్ ఆల్టర్, స్టాక్. సేమ్ అలాగే అర్థం టాలీలో. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? టాలీ స్క్రీన్ ఆన్ చేశాను కదమ్మా. ఎక్కడ ఉన్నానమ్మా? గేట్వే ఆఫ్ టాలీ GOT. తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నాడు? అకౌంట్స్ ఇన్ఫో. దాని తర్వాత లెడ్జర్. దాని తర్వాత క్రియేట్ కాదు, ఆల్రెడీ స్టాక్ క్రియేట్ అయి ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఆల్టర్. సింగిల్ లెడ్జర్ లో ఆల్టర్కి వెళ్ళండి. సెలెక్ట్ స్టాక్ ని సెలెక్ట్ చేయమన్నారు. ఎంటర్. ఇక్కడ వేయాలి క్లోజింగ్ స్టాక్. కనిపిస్తుందా? డేట్ ఏమైనా వేయాలి? 31/3/2025. అదవుతుందమ్మా. 2025. ఇందాక 4 చెప్పాను. 4 కదమ్మా 5. ఎంటర్. ఈ అమౌంట్ ఎంత ఇచ్చారు సమ్లో? 10,000. ఆ 10,000 ఇక్కడ వేయాలి. ఎంటర్. అయిపోయింది. ఓకేనా? సో మరలా ప్రాసెస్ చెప్తున్నాను. టాలీలోని క్లోజింగ్ స్టాక్ వేయాలంటే ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత అకౌంట్స్ ఇన్ఫో. దాని తర్వాత లెడ్జర్స్ తర్వాత సింగిల్ లెడ్జర్ లో ఆల్టర్ తర్వాత సెలెక్ట్ స్టాక్. అందులో క్లోజింగ్ స్టాక్ అని ఉంటది, క్లోజింగ్ బ్యాలెన్స్ అని ఉంటది. అక్కడ డేట్ అయ్యేది 31/3/2025. 10,000 ఫినిష్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏమి ఇచ్చారు సమ్లో? డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్. దీనికి డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ కి జర్నల్ ఎంట్రీ అంటే మనము స్టార్టింగ్ లో జర్నల్ ఎంట్రీ చేస్తాం కదా. వేసేటప్పుడు మనం అసలు ఎలా రాస్తామంటే డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అకౌంట్ డేటా, డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అకౌంట్ డెబిట్ చేసి
పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. బిల్డింగ్ యాక్చువల్ గా వాల్యూ ఎంత? 50,000. అప్పుడు అమౌంట్ ఎంత వస్తుంది మనకి? 5,000 వస్తుంది. 10% అంతే కదా? అకౌంట్ డెబిట్ టు బిల్డింగ్ అకౌంట్. బిల్డింగ్ అకౌంట్. బిల్డింగ్ అకౌంట్. సో మనకి 5,000 ఇక్కడ వేస్తాం. సో 5,000 ఇస్తాం. మనం ఏవైతే జర్నల్ ఎంట్రీస్ చేస్తామో అవే జర్నల్ ఎంట్రీస్ ఇక్కడ మనం వేస్తున్నాం. అంత అంతకుమించి ఏమి లేదు. దీనికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ జిఓటి గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ వోచర్స్. ఏంటమ్మా? వోచర్స్. సో అకౌంటింగ్ వోచర్స్ సెలెక్ట్ చేయండి, ఆర్ వోచర్స్ సెలెక్ట్ చేయండి. అకౌంటింగ్ వోచర్స్. దాని తర్వాత వోచర్స్ లో ప్రెస్ F7. దీని పేరేంటంటే జర్నల్స్. ఓకే, జర్నల్ ఎంట్రీ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం వెళ్దాం. టాలీలోకి వచ్చాను, గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేసాను. ఓకే, ఇక్కడ అకౌంటింగ్ వోచర్స్ ఇక్కడ నుంచి చూసారు కదా ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ వోచర్కి వెళ్ళాను. మనల్ని ఏం ప్రెస్ చేయమన్నాడు? F7. ఇక్కడ చూడండి జర్నల్ ఎంట్రీ ఏంటి మనకి? ఇక్కడ జర్నల్ ఎంట్రీ ఏమి ఇచ్చాడు మనకి? సమ్ లో డిప్రిసియేషన్ అండ్ బిల్డింగ్ అకౌంట్ డెబిట్ అవుతుంది, బిల్డింగ్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇదే కదా మన ప్రాసెస్ 2/. సో సింపుల్ గా అలాగే మనం టాలీలో వేద్దాం. ఫస్ట్ డిప్రిసియేషన్ అండ్ బిల్డింగ్ అని టైప్ చేయండి. లేదు, బై దగ్గర డిప్రిసియేషన్ అండ్ బిల్డింగ్ లేదు. సో మనం ఏం చేయాలంటే Alt+C ప్రెస్ చేసి Alt+C దీన్నే సెకండరీ లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్ క్రియేట్ చేయడం వల్ల అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే షార్ట్ కట్. డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్. డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్. ఆన్ బిల్డింగ్ ఎంటర్ చేసి దీనికి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటారు. ఎంత ఇచ్చాడు సమ్లో? 5,000. మీకు ఆల్రెడీ చెప్పాను క్యాలిక్యులేటర్ కూడా వర్కౌట్ అవుతుంది టాలీలో అని చెప్పాను కదా. క్యాలిక్యులేటర్ షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి టాలీలో అని చెప్పాను. సో మీకు క్యాలిక్యులేటర్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి కూడా చెప్తాను. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయడానికి Ctrl+N, క్లోజ్ చేయడానికి Ctrl+M. సో Ctrl+N ప్రెస్ చేసి 50,000 బిల్డింగ్ ఇంటూ 10/100 ఎంటర్. ఎంత వచ్చింది? 5,000. మళ్ళీ క్యాలిక్యులేటర్ కోడ్ చేయాలనుకో Ctrl+M. ఇక్కడ 5,000 అమౌంట్ అయింది. ఎంటర్. ఇక్కడ బై కదమ్మా, TO2 రావాలి. 2 బిల్డింగ్ ఎంటర్. సో నేరేషన్ మీకు తెలుసు కదా, బ్రాకెట్ లో రాస్తాం కదా జర్నల్ ఎంట్రీస్ లో. బీయింగ్ డిప్రిసియేషన్ calculated on buildings అంటారు. సో ఇక్కడ చూడండి స్టార్టింగ్ డేట్ బిలో ద బుక్స్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. అదేంటంటే 1/4/20. ఇక్కడ డేట్ కొంచెం ఏంటంటే బుక్స్ కి రిలేటెడ్ గా మనం డేట్ వేసుకోవాలి. లేదనుకో అక్కడ ఆటోమేటిక్ గా టాలీ తీసుకోదు కరెంట్ పీరియడ్. సో 1/4 Alt F2. అక్కడ డేట్ తప్పు ఉంది. 1/4/2024 to 31/3/2025 పీరియడ్ మార్చాం. ఎస్, ఇక్కడ బిల్డింగ్స్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ 5,000. నెక్స్ట్ 2 బిల్డింగ్స్ దగ్గర 5,000.
అంటారు. ఇప్పుడు తీసుకుందన్నమాట. అంటే మీరు ఎప్పుడు కూడా పీరియడ్ బుక్స్ 1-4 నుంచి ఉంటే 1-4 to 31st March ఆ పీరియడ్ పెట్టాలి. 12 months పీరియడ్ పెట్టాలి ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు సమ్లో? నెక్స్ట్ పాయింట్ ఎస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అని ఇచ్చాడు. అవుట్ స్టాండింగ్ శాలరీస్. సో దీనికి జర్నల్ ఎంట్రీ రాద్దాం. మనకు తెలుసు అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనేవి ఎప్పుడు కూడా ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి. సో శాలరీస్ అనేవి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కానీ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంటే శాలరీస్కి యాడ్ అవ్వాలి, అంటే చెల్లించాల్సినవి. ఇది కరెంట్ లైబిలిటీ అవుతుంది. దీనికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే ఒక్కసారి మీకు ఏదైతే నేను ఇచ్చానో అందులో ఒకసారి చూద్దాం. ఈ నోట్స్ ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఎస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్. ఎస్, దీనికి ఎక్స్పెన్స్ అకౌంట్ అంటే శాలరీస్ అకౌంట్ డెబిట్ అవుతుంది, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనేది క్రెడిట్ అవుతుంది. సేమ్ ఇదే అక్కడ తీసుకెళ్తున్నాం. అవుట్ స్టాండింగ్ శాలరీస్. ఎస్, సేమ్ అదే పేస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి డెబిట్ సైడ్ ఏమొస్తుంది? ఎక్స్పెన్స్ అంటే ఏంటి కదా, ఎక్స్పెన్స్ అంటే ఏంటి? శాలరీస్. ఆల్రెడీ టాలీలో మనం శాలరీస్ అనే లెడ్జర్ ని క్రియేట్ చేసాం. శాలరీస్ ఇక్కడ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ దగ్గర అవుట్ స్టాండింగ్ శాలరీస్ అంట. సో ఇదే ఎంట్రీ మనకి టాలీలో వేస్తున్నాం. ఫస్ట్ బై దగ్గర శాలరీస్ అంటారు. ఎంత? 200. 2 దగ్గర అవుట్ స్టాండింగ్ శాలరీస్ మన దగ్గర లెడ్జర్ ఉందా? లేదు. లేనప్పుడు ఆల్ట్ సి అవుట్ స్టాండింగ్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్. దీనికి అండర్ కరెంట్ లైబిలిటీ అంటారు. నేరేషన్ బీయింగ్ అవుట్ స్టాండింగ్ salaries యాడెడ్ ఆర్ క్యాలిక్యులేటెడ్ మీ ఇష్టం. సో క్యాలిక్యులేటెడ్ అని మెన్షన్ చేయండి, లేదా యాడెడ్ టు శాలరీస్ అని కూడా రాయొచ్చు యాజ్ యువర్ విష్. ఎంటర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. దీనికి లెడ్జర్ అంటే జర్నల్ ఎంట్రీ ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఎస్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అందుకనే ఇక్కడ నోట్స్ లో ఏదైతే ఉందో 4వ పాయింట్ అదే పాయింట్ ఇక్కడ తీసుకొస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అమౌంట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, క్యాపిటల్ అకౌంట్ ఆటోమేటిక్ గా క్రెడిట్ చేసాడు. అది డెబిట్, ఇది క్రెడిట్. సో మనం టాలీలోకి వెళ్దాం. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మన దగ్గర లెడ్జర్ లేదు, లేనప్పుడు క్రియేట్ చేయాలి కాబట్టి ఆల్ట్ సి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. దీనికి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎస్. ఎంత అమౌంట్ ఎంత ఇచ్చాడు? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% ఇచ్చాడు. యాక్చువల్ గా సమ్ లో క్యాపిటల్ ఎంత ఉంది? క్యాపిటల్ 40,000 ఉంది. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ఎన్. సో 40,000 ఇంటూ 5/100 అంటారు 2000. సో కంట్రోల్ ఎం క్యాలిక్యులేటర్ క్లోజ్ చేసాను. 2000 అంటారు. 2 దగ్గర క్యాపిటల్ అంటారు. బీయింగ్ ఇంట్రెస్ట్
యాడెడ్ టు క్యాపిటల్ ఆర్ క్యాలిక్యులేటెడ్. ఎంటర్. ఇప్పుడు అవుట్పుట్ చూడాలంటే మనం వెనక్కి వచ్చామట, ఎస్కేప్ ప్రెస్ చేసి గేట్ ఆఫ్ టాలీకి వచ్చాం. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, సమ్లో ప్రాఫిట్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ చూపించాడు. సో ఇక్కడ చూడమ్మా, గ్రాస్ ప్రాఫిట్ 25,000, నెట్ ప్రాఫిట్ 12,800 అని ఇచ్చాడు. చూద్దాం సరిపోయిందా? సరిపోలేదు. ఇక్కడ చూడండి 15,000, 2,800. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్ట్ F2 ప్రెస్ చేసి 14 నుంచి 31/3/2025 అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తేనే మనకి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్ కరెక్ట్గా చూపిస్తుంది. దాన్నే చేంజ్ పీరియడ్ అంటారు. ఇప్పుడు సరిపోయింది చూడండి, 15,000, 2,800. అలాగే బ్యాలెన్స్ షీట్కి వచ్చేద్దాం. బ్యాలెన్స్ షీట్ కూడా వచ్చాను. ఇక్కడ కూడా డేట్ మార్చాలి. పీరియడ్ ఆల్ట్ F2 ప్రెస్ చేసి 31/3/2025 అంటారు. చూడండి సరిపోయింది 75,000. మీకు కావాలంటే క్యాపిటల్ మనకి యాక్చువల్గా ఎంత ఉండేది అంటే క్యాపిటల్ 40,000 ఉండేది. 42,000 ఎందుకు వచ్చిందంటే ఇంట్రెస్ట్ యాడ్ అయింది. ఎసెట్ బిల్డింగ్ అనేది మనకి 50,000 ఉండేది, 45,000 వచ్చిందంటే 5,000 బిల్డింగ్ మనకి డిప్రిషియేషన్ అయింది. క్లోజింగ్ స్టాక్ మనకి 10,000 వచ్చింది. బ్యాంక్ అకౌంట్ 20,000 వచ్చింది. మనకి శాలరీస్ అనేది లైబ్రరీ సైడ్కి వచ్చింది. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అకౌంటింగ్ రూల్స్ ప్రకారమో 100% ఇది సాటిస్ఫై అయినట్టు మనకి ఆ విధంగానే అవుట్పుట్ వచ్చింది. కావాలంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్కి వెళ్దాం. ఒకసారి ఆల్ట్ F2 ప్రెస్ చేద్దాం. ప్రతిసారి డేట్ మార్చాలి. పీరియడ్ 31/3/2025 అంటారు. ఆల్ట్ F1 చూడండి, ఓపెనింగ్ స్టాక్ 20,000 ఉంది, క్లోజింగ్ స్టాక్ ఇక్కడ 10,000 చూపిస్తుంది. పర్చేజ్ చేసి 1,75,000 గ్రాస్ ప్రాఫిట్ చూపించింది. ఇక్కడ చూడండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఉంది కదా, అది డిప్రిషియేషన్ 5,000 చూపిస్తుంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 2,000 చూపిస్తుంది. శాలరీస్ మనకి యాక్చువల్ గా 5,000 ఉండేది, 200 శాలరీస్ ఎక్స్ట్రా చూపిస్తుంది అన్నమాట. ఫైనల్ గా అమౌంట్ 2,800. మీరు ఇందులో ఎలాంటి టెన్షన్ పడక్కలద్దమ్మా. మరలా రేపు ఇంకొకసారి చెప్తాను, రిపీటెడ్ గా చెప్తాను. మీరు ఏదైతే ట్రయల్ బ్యాలెన్స్ నేర్చుకోలేదనుకున్నారో ఈ రోజు ట్రయల్ బ్యాలెన్స్ కూడా చెప్పాను. మనకు ఆల్రెడీ అడ్జస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే, సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడే టాపిక్? యా, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ జర్నల్ ఎంట్రీస్ చెప్తున్నారు కదా, అక్కడే అర్థం కావట్లేదు. అంటే ఈసారి ఏదైనా జర్నల్ ఎంట్రీ ఒకసారి, అంటే మనకి గోల్డెన్ రూల్స్ ఉన్నాయి కదా, అది దాంతో చెప్పరా ఒకసారి? ఓకే, గోల్డెన్ రూల్స్ ఏంటంటే మనకి 3 అకౌంట్స్ గురించి క్లియర్ గా మెన్షన్ చేశారు. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. అలాగే ఇక్కడ ఫాలో అవుతున్నాం. వాట్ ఈస్ అ పర్సనల్ అకౌంట్? వాట్ కమ్స్ ఈస్ డెబిట్, వాట్ గోస్ ఈస్ క్రెడిట్. అలాగే రియల్ అకౌంట్, అవునా కదా, ద పర్సన్ హూ ఇస్ ద రిసీవర్ ఇస్ ద డెబిట్. పర్సనల్ అకౌంట్ రిసీవర్ ఇస్ డెబిట్, గివర్ ఇస్ క్రెడిట్. రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇస్ డెబిట్, వాట్ గోస్ ఇస్ క్రెడిట్. ఆల్ ఎక్స్పెన్సెస్ ఇస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిట్. సో అలాగే ఫాలో అవుతాం మనం ఇక్కడ, గోల్డెన్ రూల్స్ లో ఫాలో అవుతాం. అంతే తప్పించి ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్ ని దాటి